థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సేమ్ అనిపిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సారీ ఫర్ దట్. చలో కాకా మిల్తే చలో. ఇది రోడ్డేనా? చెప్పా మీకు ముందే చెప్పా, ఈ రోడ్లో వెళ్తున్నారు కదా. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ నాయక్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి డే 21 అండ్ టైం వచ్చేసి 7 అయితే ఎగ్జాక్ట్లీ 7 అయితే అవుతుంది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అండ్ 5 days అవుతుంది నేను బ్లాగ్ తీసి. ఎందుకు లేట్ అయిందంటే మా సార్ బయటికి వెళ్ళారు కదా, సో డ్యూటీది ఆయన వచ్చేసారు రిటర్న్. సో డ్యూటీ చేసుకుంటూ ఇంట్లో కొంచెం వర్క్ అండ్ చాలా లేట్ అయింది. 5 days అయితే అయిపోయింది. అండ్ ఈరోజు వచ్చేసి ఓలా అండ్ ఊబర్ అయితే ఆన్ చేసుకున్నా. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది నాకు, నేను ఉండే ఏరియాలోనే వచ్చింది అది కూడా. సో ఫస్ట్ అయితే వెళ్ళి పికప్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ బుకింగ్ ఈరోజు 1062. సో డే 21లో ఫస్ట్ పికప్ చేసేసుకున్నా. అండ్ ప్రజెంట్ వచ్చేసి రజపుష్పట్రియా కోకాపేటలో అయితే ఉన్నాను. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 8.1 kilometers, హాఫ్ అన్ అవర్ టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయితే చూపిస్తుంది నాకు దీంట్లో మ్యాప్లో. అండ్ షేక్పేట్ డ్రాప్ లొకేషన్, నార్సింగ్ నుంచి మ్యాప్. రోడ్ మొత్తం ఖరాబ్ ఉండదు. అండ్ ఈరోజు నుంచి అయితే ఎక్స్ట్రానరీ అండ్ వాయిస్ క్వాలిటీ కూడా బాగానే వస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నా, నా మైక్ అడాప్టర్ తీసేసి కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకున్నా. అండ్ దాని గురించి అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అండ్ చలో ఫస్ట్ అయితే ఈరోజు డే 21లో ఫస్ట్ రైడ్ అయితే డ్రాప్ చేసేద్దాం. అండ్ ఈరోజు ర్యాపిడో ఆన్ చేయకుండా ఓన్లీ ఓలా అండ్ ఊబర్, ఆ రెండిట్లో కూడా బుకింగ్స్ రాకపోతే ర్యాపిడో ఆన్ చేస్తాయి ఈరోజు. సో ఫస్ట్ అయితే డ్రాప్ చేసేద్దాం. ఇక్కడనే ఉంది ట్రిప్ 44. డన్, వెల్కమ్. వెళ్తున్నారు కదా. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి 8.1 kilometer పెట్టారు తను. అండ్ మధ్యలో నార్సింగ్ వచ్చేసాకేమో నార్సింగ్ లోపలనే అంటే 1 kilometer డిస్టెన్స్ అయింది. లొకేషన్ అప్డేట్ చేశారంట. 87 rupees చూపించింది ఫస్ట్, ఇప్పుడేమో 44 rupees చూపిస్తుంది లొకేషన్ అప్డేట్. అండ్ దగ్గర బుకింగ్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరని ఆమె లాంగ్ పెట్టి, అంటే తెలియదు మనకు ఎగ్జాక్ట్లీ. అండ్ లాంగ్ పెట్టేసేమో ఇప్పుడేమో దగ్గర పెట్టేశారు, అప్డేట్ చేశారు లొకేషన్. ఏం చేద్దాం, ఏం చేయలేము. ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ ప్రజెంట్ నార్సింగ్, ఇక సెకండ్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అండ్ ఓలా ఆన్లో ఉంది, ఊబర్ కూడా ఆన్ చేసేద్దాం. అండ్ రీసెంట్లీగానే నేను ఊబర్ ఐడి అయితే క్రియేట్ చేయించుకున్నా. అండ్ వాయిస్ కనుక మంచిగా వస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను కొత్త ఐటమ్ కొన్నా కదా, సో దాన్ని బట్టి వాయిస్ ఎలా వస్తుందో నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. అండ్ డే 21లో సెకండ్ బుకింగ్ కోసం అయితే వెయిటింగ్. ఈరోజు ఓన్లీ ఓలా అండ్ ఊబర్, ర్యాపిడో వచ్చేసి చేయము ఈరోజు. ఎందుకంటే ర్యాపిడోలో మరీ దారుణంగా కమిషన్స్ తీసుకుంటుండడు. సో గోప్రో ఆన్లో ఉందా? ఎన్ని రోజులు ఏంటిదంటే నాకు గోప్రో నేను వీడియో రికార్డింగ్ అవుతుందా లేదా అని చూసుకునేవాడిని, ఎప్పుడైతే అలా కనిపించదు. సో వెయిట్ చేద్దాం. ఇందాక అమ్మాయిని అయితే డ్రాప్ చేసాం కదా, అండ్ అక్కడనే వెయిట్ చేస్తుంటే నాకు సెకండ్ బుకింగ్ అయితే వచ్చేసింది. సెకండ్ బుకింగ్ పికప్ కూడా వచ్చేసాను. ఇందాక నేను ఎందుకు ఆన్ చేయలేదంటే మన అక్కడ వేస్తే లైట్లు ఏం లేవు, రోడ్ సరిగ్గా కనిపించదు. సో అందుకని నేను ఇక్కడికి వచ్చి పికప్ లొకేషన్కి వచ్చాక ఆన్ చేసుకున్నా గోప్రో. సో సెకండ్ బుకింగ్ అయితే పికప్ చేసేసుకుందాం. అండ్ డ్రాప్ అయితే సన్ సిటీ అని చూపించింది 9319. అండ్ సెకండ్ రైడ్ అయితే పికప్ చేసేసుకున్నా. అండ్ ఇప్పటి నుంచి మనకైతే వాయిస్ అండ్ పర్ఫెక్ట్. అండ్ ఇంకా రోడ్ క్లోజ్ కదా అది, ఓకే. సో ముందు రోడ్ యాక్చువల్లీ ఆ రోడ్ అయితే క్లోజ్ ఉంది. నేను ఇటు సైడ్, సో అందుకని కొంచెం ఐడియా ఉంది. బట్ ప్రజెంట్ నార్సింగ్ ఇక్కడ నుంచి 8.3 kilometers. డ్రాప్ లొకేషన్ వచ్చేసి మనకి అమౌంట్ ఎంత అంటే 84-74 షో చేసింది. స్క్రీన్ షాట్ అయితే తీసుకోలే. అండ్ 20 minutes అయితే చూపిస్తుంది. సో చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. అయ్యో మొత్తం లోయలు ఉన్నాయి ఇక్కడ. ఇది రోడ్డేనా?
రోడ్ ఏమో ఇలా ఉంది, అపార్ట్మెంట్స్ ఏమో పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. బండ్లు సన్సెట్ ఏరియా. అండ్ సెకండ్ డ్రాప్ ఇది వచ్చేసి ఇక్కడేనా? ఓకే, 70 రూపీస్. నా దగ్గర చేంజ్ లేదు బ్రో. ఆన్లైన్ చేయాలా? ఓ 100 రూపీస్ అయితే ఇచ్చారు సెకండ్ ట్రిప్కి. అండ్ మన దగ్గర చేంజ్ లేదు కాబట్టి రిటర్న్ ఫోన్పే చేసేయమని చెప్పారు. రిటర్న్ ఫోన్పే చేసేసాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బుకింగ్ డ్రాప్ అయితే అయిపోయింది. ఎందుకో ఒంట్లో బాగాలేదు ఈరోజు, ఎందుకంటే ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక 2 రైడ్స్ చేసేదాకా చూద్దాం. ఒక 2 రైడ్స్ వెయిట్ చేస్తా, ఎందుకంటే కొంచెం ఎక్కువ అనిపిస్తే మాత్రం, సో ఫీవర్ ఎక్కువైనట్టు అనిపిస్తే మాత్రం రైడ్ అయితే క్యాన్సిల్ చేసుకుంటా. నేను గోప్రో ఆన్లోనే ఉందా? ఆన్లోనే ఉంది. నేను ప్రజెంట్ థర్డ్ బుకింగ్ అయితే వెళ్దాం. అండ్ ఆఫ్టర్ 5 డేస్ చేసాం కదా, ఆఫ్టర్ 5 డేస్ తర్వాత ఈరోజు రైడ్స్ చేస్తున్నా. ఎందుకంటే చెప్పాను బయటికి వెళ్ళాను అండ్ డ్యూటీ ఉండే, సో టైం సెట్ అవ్వట్లే. సో అందుకని ఈరోజు కొంచెం ఎర్లీ కాదు 7 అయింది. సో 7 o'clock స్టార్ట్ చేశాను. సో చలో బుకింగ్ అయితే వెయిట్ చేద్దాం. మెయిన్ రోడ్కి వస్తుంటే నాకు ఒక బుకింగ్ అయితే వచ్చింది. అండ్ సన్ సిటీ నుంచి బంజారా హిల్స్ 107 రూపీస్ అయితే చూపించింది. సో ఇలాంటి లాంగ్ 100 పైన వచ్చే అమౌంట్స్ చూపిస్తే మనం కొంచెం తొందరగా ఎర్లీగా ఇక యాక్సెప్ట్ చేసుకొని అమౌంట్ కూడా కొంచెం బెటర్గా ఎర్న్ చేయొచ్చు. సో నేనైతే యాక్సెప్ట్ చేసుకున్నా బంజారా హిల్స్ డ్రాప్ అంట. సో ఫస్ట్ అయితే పికప్ చేసుకోవడానికి అయితే వెళ్దాం. అండ్ పికప్ చేసుకున్న తర్వాత సో ఆపోజిట్లో పింక్ టీషర్ట్తో జాకెట్తో వస్తున్నారు కదా, అతనే అనుకుంటా. సో డ్రాప్ లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్ అని పెట్టారు. అండ్ పికప్ చేసుకుందాం. ఓటీపీ చెప్తారు. 1985 రాంగ్ 87. ఓకే, సో ఈరోజు డే 21లో థర్డ్ బుకింగ్ అయితే పికప్ చేసుకున్నా. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 11 kilometers. అమౌంట్ వచ్చేసి నాకు ఎంత 107 రూపీస్ చూపించింది. అండ్ ఓలాలో ఏంటిదంటే అమౌంట్ తక్కువ చూపించినా కూడా తర్వాత ఓలా అతను మన వ్యాలెట్లోకి కొంత అమౌంట్ అయితే యాడ్ చేస్తారు. ఎంత యాడ్ చేస్తాడో మనం డ్రాప్ చేసినాక అది క్యాలిక్యులేషన్ చేసి చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 107 చూపించింది. అమౌంట్ అయితే 11 kilometersకి తక్కువ. అండ్ పర్ కిలోమీటర్ 10 రూపీస్ కాదు 9 రూపీస్ ఇస్తున్నట్టు. రెత్తిబౌలి, మెహదీపట్నం, మాసాబ్ ట్యాంక్ ఈ ఏరియాస్లో చాలా హెవీ ట్రాఫిక్స్ ఉంటాయి ఈ టైంలో. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8 o'clock. సో హెవీ ట్రాఫిక్ టైము. ఇటు సైడ్ అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం బ్రదర్ని. అండ్ ఎంతసేపు 36 minutes అయితే చూపిస్తుంది, కానీ ఎక్కువనే పడుతుంది టైం వచ్చేసి. చలో మీకు ముందే చెప్పా ఈ రోడ్లో అండ్ ఈ టైంలో హెవీ ట్రాఫిక్. ముందైతే మరీ గలీజ్గా రెడ్ కలర్లో ఉంది మ్యాప్ వచ్చేసి. ట్రాఫిక్ ఉంటుందని చెప్తూనే ఉన్నారా నీకు సాగరా? మొత్తం ఫుల్ జాము. అండ్ ముందైతే మీరు మ్యాప్ మీకు కనిపిస్తున్నట్టయితే మొత్తం రెడ్గా కనిపిస్తుంది. అండ్ ముందు ఎంత ట్రాఫిక్ ఉందో తెలియదు. మెహదీపట్నం దాటాక అండ్ ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ దిగంగానే అక్కడ నుంచి స్టార్ట్ అయి ఉంది మొత్తం మ్యాప్ వచ్చేసి. సో ఇక అనుభవించాలి, తప్పదు. ఇక చేస్తున్నాం కాబట్టి ఇక తప్పదు. ట్రాఫిక్లో ఎంత ఇరుక్కున్నా కూడా చేయాల్సిందే ఇక. అండ్ మోస్ట్లీ ట్రాఫిక్ని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఫ్యూల్ ఎక్కువ కాలుద్ది కాబట్టి అమౌంట్ కూడా అంత తగ్గుద్ది. ఎంత కాలితే అంత తగ్గుద్ది. అండ్ కాస్త చూసుకొని అండ్ హెల్మెట్ కూడా మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి రైడర్స్. లోపల క్లాత్ అయితే మరీ చెవులు అంటే ఏదైనా కోసుకున్న తర్వాత ఎంత మంట పడుతుందో, 2 చెవులు అంత పెయిన్ వచ్చేస్తుంది. అప్పటి నుంచి డ్రాప్ చేశాక ఫ్రీగా ఉన్నప్పుడు హెల్మెట్ వేసి చెక్ చేద్దాం అనుకుంటే డ్రాప్ లొకేషన్ అయితే వచ్చలేదు తొందరగా. ఎంత మంట పడుతుందంటే ఎవరో ఇక కోసేసినట్టు అంత పెయిన్ వచ్చేస్తుంది చెవులు. మామూలుగా పెయిన్ వస్తలేదు ఈరోజు అయితే. చెవులు మొత్తం బ్లడ్ కారేంత పెయిన్ వస్తుంది చెవుల్లో. అంటే చెవుల లోపల నుంచి కదా, చెవి పైనుంచి
అండ్ క్లాత్ హెల్మెట్ లోపల క్లాత్ ఉంది కదా, సో అది ప్రెస్ అయినట్టుంది, పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. సో మంచి మంట పడుతుంది, చాలా అంటే చాలా ఎక్కువ. తొందరగా పద తీసేద్దాం హెల్మెట్. రైల్స్లో ఎగ్జాక్ట్లీ కేర్ హాస్పిటల్ దగ్గరనే. అండ్ చాలా డ్రాప్ చేసేద్దాం భయని. ట్రిపుల్ 1 చెవులు అయితే చాలా 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 పెయిన్ వచ్చేస్తుంది. హెల్మెట్ తీసేయాలి ముందుకెళ్ళి ఒక 5 minutes, ఎందుకంటే ఇంత పెయిన్లో మళ్ళీ రిటర్న్ వేసుకుంటే. ఓకే, వెల్కమ్ థ్యాంక్ యూ. అండ్ థర్డ్ డ్రాప్ కూడా డ్రాప్ చేసేసాను, థర్డ్ రైడ్ కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ అయితే తీసేయాలి ఒక 5 minutes. సో తీసేసి చూద్దాం, ఒక 5 minutes అయితే తీసేద్దాం దీన్ని. चलो काका मिलते हैं चलो आ गए ऊबर में आया चलो సో ఇందాక ఓల్డేజ్ ఆయన కనిపించారు కదా, ఆయన వచ్చేసి ర్యాపిడోనే చేస్తున్నారు. ఆయన కూడా ఎయిర్పోర్ట్లో వర్క్ చేశారంట. బట్ ర్యాపిడో ఇక్కడ శంషాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఆయన శంషాబాద్ నుంచి బంజారా హిల్స్కి వచ్చారు. అండ్ రిటర్న్ బుకింగ్ ఏం వస్తలేదని అని మాట్లాడుతున్నారు. సో అంతలోనే మనకు బుకింగ్ వచ్చేసింది. ఇందాక నాకు చెవుల పెయిన్ వస్తుందని నేను హెల్మెట్ తీసేసి అక్కడ వెయిట్ చేస్తున్నా. ఆయన వచ్చి మాట్లాడారు అండ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఊబర్లో మనకైతే డే 21లో ఫస్ట్ బుకింగ్, ఊబర్ ఫస్ట్ బుకింగ్ నాకైతే ఈరోజు. సో ఇప్పటి నుంచి మనం ఊబర్లో కూడా రైడ్ చేస్తాం అండ్ ఊబర్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ నాకు అంత ఐడియా లేదు ఊబర్ గురించి, అయినా కూడా ఇప్పటి నుంచి రైడ్ చేస్తా అండ్ తెలుసుకుంటా అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ బుకింగ్ అయితే చేద్దాం. అండ్ 77 రూపీస్ ఏమో చూపించింది, పికప్ 700 meters. సో వెళ్ళి పికప్ అయితే చేసేసుకుందాం. పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. అండ్ ముందు వస్తున్నారు కదా వాళ్ళే అనుకుంటా. 6237 పెట్టుకుంటా. సో డే 21లో ఫోర్త్ రైడ్ అయితే పికప్ చేసేసుకున్నా. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 9 kilometers 23 minutes ఏమో చూపిస్తుంది ప్రజెంట్. సో రోడ్ నెంబర్ 10, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 పికప్ లొకేషన్ వచ్చేసి. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి మాదాపూర్. వెళ్ళిపోదాం. ఎంతసేపు 23 minutes, 75 rupees. థ్యాంక్ యూ. సో ఫోర్త్ ఆర్డర్ అయితే డ్రాప్ చేసేసాను. అండ్ ఫోర్త్ ఆర్డర్ డ్రాప్ చేసిన ఇది ఎందుకు చెప్తున్నా అంటే అనిపించింది నాకు, అమ్మాయి అయితే కూర్చున్నారు కదా ఫోర్త్ ఆర్డర్, వెనకాల కూర్చునేటప్పుడు ఏదో ఇబ్బందిగా కూర్చున్నట్టు అనిపించింది నాకు. సో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సారీ ఫర్ దాట్. అండ్ అందరూ ఒకేలా ఉన్నారు. సో సేఫ్లీ అయితే డ్రాప్ చేసేసాను. అండ్ క్యాష్ కలెక్టెడ్. ఫస్ట్ ఊబర్లో ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఊబర్లో ఇదే ఫస్ట్ రైడ్. అండ్ సో ఇంకా చేద్దాం అండ్ ఇంకా చేస్తూనే ఉంటా. అండ్ 75 rupees మనకిచ్చి 75 rupees చూపించాడు. అండ్ ప్రీమియంకి 10.11 rupees. సో 70 rupees అయితే మనకి ఇచ్చేసాడు. అండ్ 5 rupees కట్ చేసుకున్నాడు. సో చలో. అండ్ ఫిఫ్త్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇంకా బుకింగ్ వచ్చింది ఇంకోటి మాదాపూర్ ఆదిత్యలో. ఇంకొకటి అయితే పికప్ చేసుకున్నా. ఇక్కడనే ఉంది పికప్ లొకేషన్. ఇక్కడనే ఉంది పికప్ లొకేషన్ కూడా ఇక్కడనే ఉంది. వెరీ గుడ్. సో పికప్ అయితే చేసేసుకుందాం ఇక. 1515 వీడియో చేశారు బ్రో. అవును. నైస్. మనకు ఇది వచ్చేసి ఫిఫ్త్ ఆర్డర్ అనుకుంటా. ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి పికప్ డ్రాప్ లొకేషన్ 2.2 kilometers. సో చలో వెళ్ళిపోదాం. అండ్ ప్రెసెంట్ 100 feet రోడ్ 6 minutes అయితే చూపిస్తుంది. 39 rupees ఏమో చూపించింది నాకు ఊబర్లో.
ఛానల్ సాగర్ యా ఇది వచ్చేసి ఛానల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న వచ్చేసి ఛానల్ అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అమౌంట్ అయినది వచ్చేసి 35 రూపీస్. సో ఇందాక గోప్రో హ్యాండ్ ఇచ్చేసింది, స్టక్ అయిపోయింది ఎందుకో నాకు తెలియదు, స్టోరేజ్ ఫుల్ అయ్యింది అనుకుంటా. అండ్ 35 రూపీస్ ఎంత 2.4 కిలోమీటర్స్ ఎంతో వచ్చింది అయినది. సో 35లో మనకి వచ్చింది ఎంత, ప్రజెంట్ వచ్చేసి టోనిక్ దగ్గర అయితే ఉన్నాం మాదాపూర్. అండ్ దారిలో మంచి అనిమత్యాలు కనిపించాయి కానీ గోప్రో స్టక్ అయిపోయింది. అండ్ ఇందాకే నేను మొత్తం ఎప్పేసి రీస్టార్ట్ చేశాను. సో భయ్య వెళ్తుండగా ఛానల్ పేరు అడిగేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్టింగ్. సో 6th ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఓలాలో 3 దాంట్లో 2 5 6th ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. సో వెయిట్ చేద్దాం 6th ఆర్డర్ కోసం అయితే. సో బ్రదర్ని అయితే డ్రాప్ చేసేసాను కదా, బ్రదర్ని డ్రాప్ చేసిన తర్వాత మనకు ఒక 10-15 మినిట్స్ తర్వాత ఒక బుకింగ్ అయితే వచ్చింది, అది కూడా ఊబర్లో. అండ్ ఇక్కడ నుంచి గచ్చిబౌలి అని చూపించింది పేరు. అండ్ అంటే ఊబర్లో పికప్ వచ్చేసి 900 మీటర్స్ అండ్ అమౌంట్ వచ్చేసి 98 రూపీస్ అయితే చూపించింది. సో పికప్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు ఊబర్లో 3 రైడ్స్ దీంతో కలిపి, అండ్ ఓలాలో అయితే 3 రైడ్స్ కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి 3rd రైడ్ ఊబర్లో. అండ్ టోటల్ వచ్చేసి 6 రైడ్స్. ఫస్ట్ అయితే పికప్ చేసేసుకుందాం. చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం. మరి 7961 6th ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నా. అండ్ 6th ఆర్డర్ వచ్చేసి ఇక్కడ నుంచి గచ్చిబౌలి 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 23 మినిట్స్. అండ్ ప్రజెంట్ రోడ్ నెంబర్ 45 కనెక్ట్ అయ్యే రోడ్డు మాదాపూర్ మెట్రో నుంచి రోడ్ నెంబర్ 45 కనెక్ట్ అయ్యే రోడ్డు ఉంది లెఫ్ట్లో మధ్యలో. సో ఆ రోడ్లో అయితే ఉన్నాను. ఈ రోడ్ 39 రోడ్డు. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ అంటే 22 మినిట్స్ అయితే చూపిస్తుంది. నైట్ టైం సర్చ్ కూడా ఊబర్లో ఉందో లేదో నాకైతే ఎగ్జాక్ట్లీ తెలీదు. ఇదే రోజు ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఊబర్ వచ్చేసి. ఎన్ని రోజులు ఎప్పుడు చేయలేదు ఊబరే లేదు. ఓలా అండ్ ర్యాపిడో ఇవి 2 ఉండే. సో ప్రజెంట్ 44 రోడ్డు. అండ్ స్ట్రైట్గా వెళ్ళేసి ఇక కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడమే, రిటర్న్ యూటర్న్ తీసేసుకొని ఇందాకైతే నేను 3rd ఆర్డర్ డ్రాప్ చేసిన కదా, 3rd ఆర్డర్ 4th ఆర్డర్ డ్రాప్ చేసిన తర్వాత నా చెవులు మామూలుగా పెయిన్ రాలేదు. ఎంత పెయిన్ వచ్చిందంటే కోసిన తర్వాత ఎంత మంట అంటే ఏదన్నా తగినప్పుడు లేకపోతే కోసుకున్నప్పుడు ఎంత మంట పుట్టుద్దో అంత మంట పుట్టేసింది. అండ్ నేను నిన్ననే నాగార్జున సాగర్ వెళ్ళొచ్చాను. అండ్ నైట్ అయింది, పడుకునేసరికి చాలా లేట్ అయింది నైట్ నిన్న కూడా. ఈరోజు చాలా టైర్డ్గా అనిపించింది. బలవంతంగా చేస్తున్నా ఈరోజు వచ్చేసి. అండ్ బలవంతంగా ఎందుకంటే బడ్జెట్ లేదు అకౌంట్లో. సో బడ్జెట్ లేదు కాబట్టి ఈరోజు చేయాల్సి వస్తుంది. అండ్ ఎలాగో నేను ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటా అమౌంట్ లేకపోతే. జేబులో రూపాయి లేకపోయినా బండిలో పెట్రోల్ ఉంచుకుంటా నేను, ఎందుకంటే ఏ టైంకి ఎప్పుడు పోతానో తెలియదు కాబట్టి. సో డ్రాప్గా వెళ్ళిపోదాం. మీకు కూడా సేమ్ అనిపిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ ఫ్లేవర్ ఉంది కదా ముందు గ్రీన్ కలర్లో కనిపించేది, అండ్ నేను వెళ్ళేది ఒక ఫ్లేవర్ పైన, ఇది ఒకటి ఫ్లేవర్, దీనిపైన అదే ఫ్లేవరు, అండ్ ఆ ఫ్లేవర్ పైన ఆ ఫ్లేవరు. ఏదన్నా ఒకటి మిస్టేక్ అయ్యి కూలిపోతే ఈ ఫ్లేవర్ కూలిపోతే ఈ 2 కూలిపోద్ది. అండ్ గ్రీన్ కలర్లో కనిపించిన ఫ్లేవర్ ఒక్కటి కూలిపోతే దాని కిందది కూలిపోద్ది. పైన దీనిపైన ఉండే 2 కూలిపోతే మాత్రం 3 ఒకటేసారి కూలిపోద్ది. మధ్యలోది కూలిపోతే మాత్రం 2 కూలిపోద్ది. మీకు కూడా ఇదే ఫీలింగ్లో ఉంటారు మీరు? ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇదే అనిపిస్తుంది. ఏదన్నా ఒకటి కూలిపోతే మొత్తం ఫ్లేవర్ మొత్తం కూలిపోతుంది అండ్ రోడ్ మొత్తం జామ్ అనిపిస్తుంది. 100 ఓకే. నో, యూ కెన్ పే ఆన్లైన్. సారీ. network issue. QR code. You have YouTube channel? Yeah.
You tell me, I'll subscribe you. థ్యాంక్ యూ అండ్ గివ్ మీ ది ఫోన్. You are taking video on also. థ్యాంక్ యూ. No problem. యా I will wait. Okay. థ్యాంక్ యూ సో మచ్. Jordan, my name. యా My name is Jordan. Jordan. Thank you, Jordan. Sagar. Yes. No problem. Love send Tommy. Oh, Google Pay. Okay, done. Okay. Thank you. Yeah, welcome. Thanks for subscribing, bro. And ఊబర్లో క్యాష్ కలెక్టెడ్ కొట్టేద్దాం. ఎంత చూపిస్తుంది చూద్దాం ఇప్పుడు. రెండరింగ్ అవుతుంది అండ్ 101 రూపీస్ 2 రైడ్స్ అండ్ 93 రూపీస్ అంటే 8 రూపీస్ కలెక్ట్ 8 రూపీస్. ర్యాపిడో కంటే ఇదే బెటర్ కదరా నాయన. 100 రూపీస్లో 5 రూపీస్ కట్ 8 రూపీస్ కట్ చేసుకున్నాని అండ్ 93 రూపీస్ ఇచ్చాడు. ర్యాపిడో కంటే ఇదే బెటర్ చాలా వరకు. సో కానీ రైడ్స్ అంత ఎక్కువ వస్తలేదు. ఓలా కూడా ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఓలా కూడా ఆన్ చేసేసుకున్నా అండ్ డ్రాప్ అయితే చేసేసాను 6th రైడ్ డే 21లో. అండ్ ఓలాలో వచ్చేసి 3 రైడ్స్, ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి 3 రైడ్స్, ఊబర్లో వచ్చేసి 3 రైడ్స్. దీంట్లో నాకు వచ్చిన అమౌంట్ 226, ఊబర్లో వచ్చేసి 195 రూపీస్. సో ఎంత 3.5 అవర్స్. సో నేను తిరిగింది ఒక 40 కిలోమీటర్స్ ఏమో తిరిగా. సో 1 లీటర్ తీసేసినా కూడా 300 అయితే మిగిలింది నాకు. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతా. అండ్ ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే కొంచెం హెల్త్ ఎందుకో బాగాలేదు అనిపిస్తుంది. సో హెల్త్ కూడా చూసుకోవాలి నేను. ఇక్కడ నుంచి హెల్త్ కూడా నేను చూసుకోవాలి అండ్ ఇది చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి సో హెల్త్ బాగాలేకపోయినా కూడా వీడియోస్ చేయడం అది కరెక్ట్ కాదు నా వేలో. అండ్ చేశాను నేను, హెల్త్ బాగాలేకపోయినా కూడా చేశాను. కానీ హెల్త్ బాగాలేదు కదా, బ్యాక్ పెయిన్ కాదు నెక్ పెయిన్ గట్టిగా వచ్చేస్తుంది. హెల్మెట్ మోయలేకపోతున్నాను. హెల్మెట్ వెయిట్ చాలా చాలా ఎక్కువ, నాది 3 kgs దాకా ఉంటుంది. సో అందుకని అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కాస్త 1Kకి 20 మెంబర్స్ దగ్గరలో ఉన్నాం. సో ఈ రోడ్లో అయితే వెళ్తా, ఎందుకంటే ఒకసారి నేను ICICI బ్యాంక్ బ్యాక్ సైడ్ అని పెట్టాను కదా, లవ్ బర్డ్స్ ఏరియా. సో ఈ ఏరియాలోకి అయితే వెళ్దాం అండ్ ఉన్నారో లేరో చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి నేనైతే ఎంటీకి వెళ్ళిపోతా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కాస్త. సో ప్లీజ్ ఏమనుకోకుండా వాచ్ అండ్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో చలో మరి వెళ్ళిపోదాం. అండ్ ఇంటికైతే వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. అన్నీ క్లోజ్ చేసేసుకొని